రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లనన్ సింగ్కు బండి సంజయ్ లేఖ రాశారు. నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరెంట్, డీజిల్ బిల్లులు, శానిటేషన్ సిబ్బంది జీతాలతో పాటు ట్రాక్టర్ ఈఎంఐలకు నిధులు మళ్లిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల పాత బకాయిలను ఈ నిధుల నుంచే చెల్లిస్తున్నారని ప్రస్తావించారు. 73వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 243G అధికరణం, 11వ షెడ్యూల్, 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఇది విరుద్ధమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లుగా పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని, ఈ వ్యవహారంపై తక్షణ విచారణ జరిపించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. నిధుల వినియోగంపై ఆడిట్ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్దేశిత లక్ష్యాలకే 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని సూచించారు. దారి మళ్లించిన నిధులను తిరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధి ఖాతాలకు జమ చేయించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరడంతో పాటు అవసరమైన సవరణ చర్యలు చేపట్టేలా ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అలాగే తెలంగాణకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.